ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు మావయ్య. అప్పిస్తానంటే పర్వాలేదు, కానీ సాయంగా ఇస్తే మాత్రం నేను తీసుకోను. చెయ్యి చాచను. అయితే నేను చేస్తానురా, నువ్వు అని చాలు. దోసట పడతాను. వాళ్ళు ఇచ్చిన అప్పు తీసుకుని వెళ్ళిపోదాంరా. సీతయ్య, నేను మేనమావనే అయినా గంగ నిన్నే మావయ్య అంటాడు. మాది రక్త సంబంధం అయినా నీది రాగానుబంధం. నీ మాట వింటాడు. డబ్బులు నువ్వే తీసుకుందులే, కాకుంటే ఒక షరతు. కాగితాల మీద రాసి ఆడి చేత సంతకం పెట్టించుకుంటావా ఏంది? వద్దమ్మా, అట్లాంటి ఏం వద్దు. గంగా నిజాయితీపరుడు, మాట తప్పడు. మరి షరతేంటి నాన్న? వాళ్ళమ్మ సావిత్రి ఏ తప్పు చేయలేదని చిన్నప్పుడు నా మీద చెప్పు విసిరాడు. ఆ విషయం చెప్పుకోవాలంటే ఇప్పటికీ నాకు సిగ్గేస్తూనే ఉంది. ఈ విషయంలో మీ అమ్మ కంటే నేనే ఎక్కువ సిగ్గుపడతానురా. అందుకే ఆడి తల్లి తప్పు చేసిందని అందరిలో ఒప్పుకోమను. గంగా, ఎన్ని లచ్చలు కావాలంటే అన్ని లచ్చలిస్తాను. సర్లే అని ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా. అయ్యో అదే నానమ్మా. నువ్వు ఊరుకోరా. తప్పు చేసింది కాబట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిందని జనాలందరూ అనుకుంటేనే నా పంచాయతీకో మర్యాద. లేకుంటే ఈ డిసిషన్ చెప్పుని చూసుకుంటూ నేను సావాలా? మావయ్య, జరిగిపోయిన దాన్ని మళ్ళీ నేను మార్చలేను. ఇప్పుడు నిశ్చితార్థం ఎలా జరిపించాలా అని నన్ను నేను మార్చుకోను. వాళ్ళ షరతు నేను పట్టించుకోను. నువ్వు ఎవ్వరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. మరి నిశ్చితార్థం? మావయ్య, నేను మా అమ్మ తప్పు చేసిందనే మాటని చచ్చినా చెప్పను. ఆ విషయానికొస్తే చంపేస్తాను గాని నా మనస్సాక్షిని అస్సలు చంపుకోలేను. పదమావయ్య. రే గంగా, అది కాదురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.